అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. విద్యారంగ సమస్యలపై రాజమండ్రిలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హలో విద్యార్థి చలో ఇంటర్మీడియట్ బోర్డు పేరుతో నిరసన తెలియజేశారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయాలని, ప్రభుత్వంలో విలీనం చేసిన ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్జేడీకి వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చలో హలో విద్యార్థి చలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ విద్యా కార్యాలయం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది. రాజమండ్రి ఆర్జేడీ కార్యాలయం దగ్గర ఈ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కందుకూరు రాజలక్ష్మి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, అలాగే ఆ విద్యార్థులకు సంబంధించిన స్థానిక సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగుతున్నది. అయితే ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఆందోళన దేనికి చెప్పండి. జీవో నంబర్ 42 ప్రకారం గతంలో కందుకూరు విద్యా సంస్థని ప్రభుత్వపరం చేశారు. ఆ ప్రభుత్వపరం చేసిన కాడి నుంచి వీటి అభివృద్ధి కోసం ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే కందుకూరు రాజలక్ష్మమ్మ కళాశాల కాంపోజిట్ కళాశాలగా ఉంది, అందులో జూనియర్ కాలేజు ఇంటర్మీడియట్ కాలేజు రెండు కలిపి ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఎంటైర్ క్యాంపస్ను అప్పచెప్పడం జరిగింది. ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ కాలేజీని ఈ రోజు దాకా కూడా వీళ్ళకి అధ్యాపకులను కేటాయించడంలో కానీ ప్రిన్సిపల్ని కేటాయించడం కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా కేటాయించలేదు. ఎక్కడ టెక్స్ట్ బుక్స్ గత 3 సంవత్సరాల నుంచి పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అధికారులకి రాతపూర్వకంగా తీసుకెళ్లి వినతిపత్రాలు ఇస్తూ ఉంటే ఈ రోజు కాదు వచ్చే సంవత్సరం కాదు పై వచ్చే సంవత్సరం అని చెప్పే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మా డిమాండ్లు ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాలని కాంపోజిట్ కళాశాలగా నడుస్తుంది. కాంపోజిట్ కళాశాలగా నడుస్తున్న జూనియర్ మహిళా కళాశాలకి విడిగా క్యాంపస్ని కేటాయించి ప్రిన్సిపల్ని కేటాయించాలి. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థినులకు మధ్యాహ్న భోజన పథకం కల్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఈ ఆందోళన పెద్ద ఎత్తులో చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్ ఏదైతే ఎయిడెడ్ విద్యాసంస్థలు నాశనం చేయడం కోసం జీవో నెంబర్ 42 ఇచ్చింది, దానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాడి సాధించింది. ఏదైతే ఎయిడెడ్ కాలేజీలు ఉన్న వాటిని గవర్నమెంట్లో కలిపింది. గవర్నమెంట్లో కలిపిన పక్షంలో కొన్ని కాలేజీలను ఎయిడెడ్గా ఉంచింది. ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి ఎస్కేవిటీని ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్కి తీసుకుంది, కానీ ఇక్కడ సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఇతర చోట్లకు సంబంధించి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎయిడెడ్ కాలేజీలు ఉన్న వాటిని ప్రభుత్వం గుర్తించడం లేదు. గుర్తించకుండా ఈరోజు ఎయిడెడ్ కాలేజీలో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థి పిల్లలకి ఈ రోజుకి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయలేదు. శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.